వారాహిదేవి ఆ పేరు వినగానే మనసులో ఒక రకమైన అపారమైన శక్తి, ఒక ఉగ్ర రూపం మెదులుతోంది కదా. అయితే ఆ శక్తితో పాటే ఒక పెద్ద ప్రశ్న కూడా మనల్ని వెంటాడుతోంది. ఇంతటి పవర్ఫుల్ దేవత పూజ ఎందుకు ఇంత సీక్రెట్గా, అది కేవలం రాత్రిపూట చీకట్లో చేస్తారు? సరే, ఈరోజు మనం ఈ రహస్యం వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవును, అదే కదా అసలు పాయింట్. ఇంత గొప్ప శక్తి స్వరూపిణిని పగటిపూట అందరూ చూస్తుండగా కాకుండా ఈ రాత్రి చీకట్లలో ఎందుకు ఆరాధించాలి? నిజానికి చూడండి, ఏ దేవత పూజా విధానమైనా సరే అది వారి స్వభావం గురించి మనకు చాలా విషయాలు చెబుతుంది. సో ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఆమె పుట్టుక వెనుక ఉన్న ఒక భీకరమైన యుద్ధం దగ్గరికి వెళ్లాల్సిందే. చూడండి, ఆమె కథ ఏదో మామూలు పురాణగాథ కాదు. ఇది విశ్వాన్నే అతలాకుతలం చేసిన ఒక భీకర యుద్ధం. దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగిన ఒక మహాసంగ్రామం. సరిగ్గా ఆ యుద్ధభూమిలోనే వారాహి ఒక యోధురాలిగా, ఒక కమాండర్గా అవతరించింది. అయితే ఇక్కడొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వారాహి ఒంటరిగా రాలేదు. ఆమె ఆదిపరాశక్తి నుంచి ఉద్భవించిన 7 భయంకరమైన శక్తి రూపాల్లో ఒకరు. వారే సప్తమాతృకలు: బ్రహ్మాణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, ఆఖరికి చాముండి. ఈ 7 అమ్మవార్లు కేవలం దేవతలు మాత్రమే కాదు, వాళ్ళు దుష్ట సంహారం కోసమే పుట్టిన ఆదిశక్తి యొక్క స్పెషల్ ఫోర్స్, ఒక సైన్యంలాంటివాళ్లు. మరి వీళ్లకి ఎదురైన శత్రు ఎవరో తెలుసా? రక్తబీజుడు. ఇతనికి బ్రహ్మ ఇచ్చిన వరం గురించి వింటే మైండ్ బ్లాక్ అయిపోతోంది. అతని శరీరం నుంచి ఒక్క చుక్క రక్తం కింద పడినా వెంటనే ఆ చుక్క నుంచి మరో రక్తబీజుడు పుట్టుకొస్తాడు. ఒక్కసారి ఊహించుకోండి, శత్రువుని కొడితే వాళ్ల సైన్యం ఇంకా పెరిగిపోతోంది. ఎంత భయంకరమైన వరమో కదా ఇది. ఇలాంటి ఇంపాసిబుల్ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికే దుర్గాదేవి సప్తమాతృకలని రంగంలోకి దించింది. ఇంకేముంది, ఆ 7 అమ్మవార్లు యుద్ధభూమిలో సృష్టించిన ప్రళయమంతా ఇంతా కాదు. అందులోనూ ప్రత్యేకంగా వరాహముఖంతో ఉన్న వారాహి అయితే తన పదునైన కోరలతో రాక్షస సైన్యాన్ని చీల్చి చెండాడింది. వాళ్ల రక్తం ఒక్క చుక్క కూడా కింద పడకుండా మొత్తం తాగేసింది. అలా రక్తబీజుడి వరాన్నే బ్రేక్ చేసింది. ఆ యుద్ధంతోనే ఆమె ఎంత ఉగ్రమైనదో, ఎంత గొప్ప రక్షకురాలో ప్రపంచానికి మొదటిసారి తెలిసింది. అయితే ఆమె కథ ఆ యుద్ధంతోనే అయిపోలేదు. ఆమె కేవలం ఆవేశంతో పోరాడే యోధురాలు మాత్రమే కాదు. నిజానికి దేవతల సైన్యంలో ఆమెకొక చాలా చాలా ఉన్నతమైన పదవి ఉంది. ఇది చాలామందికి తెలియని ఒక సీక్రెట్. ఉదాహరణకి లలితా సహస్రనామం తీసుకుందాం. అందులో ఆమెను దండనాథ లేదా దండిని అని పిలుస్తారు. దానికర్థమేంటో తెలుసా? కమాండర్ ఇన్ చీఫ్, సర్వసైన్యాధ్యక్షురాలు. సాక్షాత్తు లలితాదేవిగారి సైన్యంలో ఉండే రథ, గజ, అశ్వదళాలు అంటే చారియట్స్, ఎలిఫెంట్స్, హార్సెస్, వీటన్నింటికీ హెడ్ ఆమె. అంతేకాదు, విషంగుడనే రాక్షసుణ్ణి వధించి ఆమె కేవలం ఒక ఫైటర్ మాత్రమే కాదు, ఒక బ్రిలియంట్ స్ట్రాటజిస్ట్ అనే కూడా ప్రూవ్ చేసుకుంది. సరే, ఇక్కడ చాలామందికి వచ్చే ఒక కామన్ డౌట్ని క్లియర్ చేసుకుందాం. ఆమెకి వరాహముఖం ఉంది కదా, అందుకని చాలామంది ఆమె విష్ణుమూర్తి వరాహావతారానికి శక్తి స్వరూపం లేదా ఆయన భార్య అనుకుంటారు. కానీ అది నిజం కాదు. శాస్త్రాల ప్రకారం ఆమె భర్త శివుడి ఉగ్రరూపాల్లో ఒకరైన ఉన్మత్త భైరవుడు. చూడండి, ఆదిశక్తి నుంచి సప్తమాతృకలు ఎలా వచ్చారో అలాగే ఆదిశివుడి నుంచి అష్టభైరవులొచ్చారు. వారిలో ఒకరైన ఉన్మత్త భైరవుడే వారాహికి జంట. ఓకే, ఇప్పటిదాకా మనం ఆమె పుట్టుక, ఆమె హోదా, ఆమె పవర్ గురించి తెలుసుకున్నాం. ఇదంతా బానే ఉంది. కానీ ఇవన్నీ మళ్ళీ మనల్ని ఫస్ట్ క్వశ్చన్కి తీసుకొస్తున్నాయి. ఇంత పెద్ద కమాండర్, ఇంత పవర్ఫుల్ దేవత పగటిపూట కాకుండా ఈ రాత్రిపూట ఎందుకు తిరుగుతుంది? అసలు ఆమె పూజ ఎందుకు చీకట్లో జరుగుతుంది? దానికి సమాధానం ఆమె కమాండర్ అనే స్వభావంలోనే ఉంది. ఆలోచించండి, ఒక కమాండర్ డ్యూటీ ఏంటి? ఎప్పుడూ కాపలా కాయడం. నమ్మకాల ప్రకారం వారాహిదేవి ప్రతిరోజూ రాత్రి భూమిమీద తిరుగుతూ ఉంటుందట. ఎందుకు? మనమందరం నిద్రపోతున్నప్పుడు మనల్ని నెగటివ్ ఎనర్జీస్, చెడు శక్తుల నుంచి కాపాడటానికి. ప్రపంచం మొత్తం నిద్రపోతున్నప్పుడు ఈ దండనాథ మనకోసం డ్యూటీలో ఉంటుందన్నమాట. ఆమె ఇలా రాత్రంతా మనల్ని కాపాడుతూ తిరుగుతుంది కాబట్టే ఆమె ఆలయాలు కూడా చాలా చాలా అరుదుగా ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా ఉన్నా సరే గర్భగుడి తలుపులు చాలా తక్కువ సమయం మాత్రమే తెరిచి ఉంచుతారు. అదీ ముఖ్యంగా రాత్రిపూట లేదా తెల్లవారుజామున. ఎందుకంటే
మిగతా టైంలో అమ్మవారు టెంపుల్లో ఉండరని, మనల్ని కాపాడడానికి బయట ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారని గట్టి నమ్మకం. అసలు ఆమె శక్తి ఎంత తీవ్రమైనదో, ఎంత ఉగ్రమైనదో అర్థం చేసుకోవడానికి కాశీలో జరిగిన ఒక సంఘటన గురించి మనం తెలుసుకోవాలి. ఇది కేవలం కట్టుకథ కాదు. ఆమె శక్తిని డైరెక్ట్గా చూస్తే ఏం జరుగుతుందో చెప్పే ఒక సీరియస్ వార్నింగ్. పుణ్యక్షేత్రమైన కాశీలో వారాహీదేవి ఉగ్రరూపం ఒక పాతాళ గృహంలో అంటే అండర్ గ్రౌండ్లో ఉంటుంది. భక్తులు ఆమెను డైరెక్ట్గా చూడలేరు. ఆ గర్భగుడి గోడకున్న 2 చిన్న చిన్న కిటికీలలాంటి రంధ్రాల నుంచి మాత్రమే అమ్మవారిని చూడాలి. అసలు ఎందుకలా అని అడిగితే అక్కడి పూజారులు చెప్పే మాటలు మనల్ని షాక్కి గురిచేస్తాయి. వాళ్ళేమంటారంటే, ఆ తల్లి శక్తిని, ఆ తేజస్సుని డైరెక్ట్గా చూసేంత పవర్ ఎవ్వరికీ లేదు. ప్రతిరోజూ పూజ చేసే మేమే తట్టుకోలేం, అందుకే ఈ ఏర్పాటు అని హెచ్చరిస్తారు. ప్రచారంలో ఉన్న ఒక కథనం ప్రకారం ఒకప్పుడు ఒక జంట ఈ వార్నింగ్ని అస్సలు పట్టించుకోకుండా అమ్మవారిని డైరెక్ట్గా చూడాలని పట్టుబట్టి ఆ అండర్గ్రౌండ్ ఛాంబర్లోకి వెళ్లారట. కాని ఆ భయంకరమైన శక్తిని, ఆ తేజస్సుని తట్టుకోలేక అక్కడికక్కడే వాళ్ల ప్రాణాలు పోయాయని అంటారు. చూడండి, దీని అర్థం ఆమె శక్తికి భయపడాలని కాదు, దాన్ని రెస్పెక్ట్ చేయాలని చెప్పే ఒక లెసన్ ఇది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, వారాహిదేవి పూజ ఇంత రహస్యంగా జరుగుతోందంటే ఆమె మనకు అందుబాటులో లేదని కాదు. అసలు విషయమేంటంటే, మనమంతా నిద్రపోతున్నప్పుడు మనకు తెలియకుండా మనమీదకొచ్చే ప్రమాదాల నుంచి ఆమె మనల్ని కాపాడుతోంది. ఆమె మన కంటికి కనిపించకపోవడమే మనకు అతిపెద్ద రక్షణ కవచమన్నమాట. మరి చివరగా ఇదంతా మనలో ఒక ప్రశ్నను మిగిల్చి వెళుతుంది. ఒక దేవత మనల్ని కాపాడే విధానమే ఆమె మనకు కనిపించకుండా రహస్యంగా ఉండటమైనప్పుడు అసలు నమ్మకమంటే ఏమిటి? బహుశా మన కంటికి కనిపించని ఆ రక్షణను మనస్ఫూర్తిగా నమ్మడమే నిజమైన భక్తేమో.